హలో ఫ్రెండ్స్, నేను మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సమ్మర్ వచ్చిన కాంచి విపరీతమైన వేడి పెరిగిపోతుంది కదండి. ఇటువంటి వేడి వాతావరణం నుండి చల్లగా ఉండే ఒక మంచి ప్రదేశానికి మనకి వెళ్ళాలి అని అందరికీ అనిపిస్తుంది. అటువంటి ప్రదేశాలలో మాకు దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రదేశం మీకు చూపించబోతున్నానండి. అదే కోరంగి అభయారణ్యం అండి. ఇక్కడ వాతావరణం చాలా కూల్గా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ కోరంగి అడవులు ఎక్కడ ఉన్నాయి, ఎలా వెళ్ళాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు అయితే కోరంగి అభయారణ్యంలోకి అయితే వచ్చేసాము అండి. ఈ అభయారణ్యాన్ని మడ అడవులను కూడా పిలుస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు అయితే వాడకూడదు. ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఒక వాటర్ బాటిల్ ఈ అడవిలోకి తీసుకువెళ్ళినట్లు అయితే మనం ఒక 100 రూపాయలు ఇక్కడ కట్టి అప్పుడు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి. మనం ఈ అడవి అంతా చూసిన తర్వాత ఖాళీ వాటర్ బాటిల్ చూపిస్తే మన 100 రూపాయలు మనకు తిరిగి ఇచ్చేస్తారండి. ఫ్రెండ్స్, ఈ కోరంగి అడవులు మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపంలో ఉన్న కోరంగి వన్యప్రాణుల అభయారణ్యం ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి అండి. ఈ సమ్మర్లో కోరంగి టూర్కు ఒక అద్భుతమైన అనుభూతిని మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా కోరంగి రండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ అడవిలో మనం రకరకాల మొక్కలతో పాటు జంతు వృక్ష జాతులు మనం చూడవచ్చు. ఇక్కడ చేపలను బట్టి వేటాడే పిల్లు కూడా ఉంటాయండి. అలాగే నక్కలు, రకరకాల మొసళ్ళు, సముద్రపు తాబేలు కూడా మనం చూడవచ్చు అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ అడవి అంతా రకరకాల మొక్కలు కూడా ఉంటాయండి. అలాగే కాకినాడ బీచ్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో కోరంగి వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నదండి. ఇక్కడ 35 రకాల మడ అడవుల మొక్కలు అయితే ఉన్నాయి. అలాగే 120 జాతుల అరుదైన పక్షులు, అలాగే వివిధ జాతుల వృక్షాలకు నిలయం అండి. ఫ్రెండ్స్, అరణ్యాల అందమంతా ఈ ప్రదేశంలో మనకు కనిపిస్తుంది. బోట్ రైడింగ్ ద్వారా నది సముద్రం కలిసే ప్రదేశం వరకు మనం తీసుకెళ్తారు. పర్యాటకానికి నిషిద్ధమైన పాత కోరంగి వైపు కూడా మనం తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం బోట్ షికారు చేసేటప్పుడు ప్రకృతి అందం అంతా మరింత అందంగా కనిపిస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, బోట్ షికారు చూసే ముందు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, అంతేకాదండి, కోరంగి అభయారణ్యంలో మీరు స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుంటుందండి. 1000 నుండి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. 3 కాటేజీలు కూడా ఉన్నాయి. ఫారెస్ట్లో మనం తినడానికి భోజనం రెస్టారెంట్లు కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, మనం కోరంగి అభయారణ్యానికి ఎలా చేరుకోవాలి అంటే రాజమండ్రి నుండి అయితే విమానాశ్రయం ఉన్నది. అలాగే కోరంగి అభయారణ్యానికి 20 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉన్నదండి. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో కాకినాడ నుంచి స్థానిక క్యాబ్లు అయితే ఉంటాయి. అలాగే బస్సులు, ఆటోలు కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, కాకినాడ నుండి యానం వెళ్ళే రోడ్డు మధ్యలో ఈ కోరంగి అయితే ఉంటుందండి. ఈ కోరంగి అందాలు చాలా బాగుంటాయి. వీటిని మడ అడవులు అని పిలుస్తారండి. ఇక్కడ వివిధ రకాల జంతు వృక్ష జాతులు మనం చూడవచ్చు. ఇక్కడ చేపలను పట్టే వేటాడే పిల్లులు, నక్కలు, అలాగే సముద్రపు తాబేలు ఉంటాయండి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ 120 జాతుల అరుదైన పక్షులు మనం చూడవచ్చు. 35 రకాల మడ మొక్కలు ఇక్కడ ఉంటాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే కోరంగి రావాలి అనుకునే వాళ్ళకైతే అక్టోబర్ నుండి మే సమయం మధ్యలో ఈ అభయారణ్యం అయితే చాలా బాగుంటుందండి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనం చూడవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి మంగళవారం ఇక్కడైతే సెలవు అయితే ఉంటుందండి. మీరు వచ్చినప్పుడు ఆ రోజు మంగళవారం కాదు చూసుకురండి. లేకపోతే మీరు వస్తే ఈ కోరంగిని చూడడానికి అయితే అవకాశం ఉండదు. అలాగే దాని పక్కన యానం ఉంటుందండి. యానం బీచ్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కాకినాడ బీచ్ కూడా ఉంటుందండి. కాకినాడ బీచ్ కూడా చాలా బాగుంటుంది. ఇటు యానం బీచ్, అటు కాకినాడ బీచ్కి మధ్యలో ఈ కోరంగి అభయారణ్యం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ కోరంగి అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. కట్టిన చెక్కల వంతులు అయితే కనిపిస్తుంది. ఇవి చాలా బాగుంటాయి. మనం అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది. మా బామర్దికి చాలా ఆకలిగా ఉన్నది అంటే బొంగు చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది రావడానికి కొంచెం టైం పడుతుంది. ఫ్రెండ్స్, మా బామర్దికి చాలా ఆకలిగా ఉందన్నాడు. ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా ఉండలేనన్నాడు. అందుకే రెడీగా మటన్ సూప్ ఉంటే ఆ మటన్ సూప్ అయితే తీసుకురమ్మన్నాము. ఈ లోగలో మేము ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఒక ఎక్వేరియం ఉంది. అది చూడడానికి అయితే వెళ్తాము.
ఫ్రెండ్స్, వేర్ల ద్వారా గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం నదీ సాగర సంగమ ప్రదేశంలోనే గాలి పీల్చుకునే ఈ చిత్తడి అడవులు కేవలం బురద నేలల్లోనే ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ గంగా తీర ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సుందరవనాలు మడడవులు తర్వాత స్థానం కోరంగి అభయ అరణ్యదే. ఎందుకంటే ఇక్కడ అంత అందంగా గుబురుగా దట్టంగా పెరిగే ఈ అడవులు సముద్రపు కోత నుంచి భూమిని రక్షిస్తాయి. ఫ్రెండ్స్, అంతేకాదు ఇక్కడ మడ అడవుల్లో వివిధ రకాల పక్షి జాతులకు ఆవాస కేంద్రంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కోరంగి మాడాడవుల్లో ఉభయచర పక్షులు క్షీరజాతులు మొత్తం 119 రకాల జీవజలం వీటిలో నివసిస్తున్నాయని మన కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జగదీష్ కిష్వంత్ గారు అయితే మనకు తెలియజేశారు. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు, షార్ట్ ఫిలిమ్స్తో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనందరికీ బాగా గుర్తుండిపోయే సినిమా RX-100 మూవీ కూడా ఇక్కడే తీశారు. ఫ్రెండ్స్, ఈ మడాడవులలో పొన్నమడ, కలింగ, గుగ్గిల మొదలైన వాటి మడజాతి మొక్కలతో దట్టమైన వృక్ష సంపద కలిగి ఉన్న ప్రాంతం కోరంగి అని చెబుతారు. ఇక్కడ చేపలు, పట్టు పిల్లులు కూడా ఉంటాయి. అలాగే నీటి కుక్కలు, నక్కలు కూడా ఉంటాయి. సముద్రం తాబేలు, ఉప్పు నీటి మొసళ్ళు మనం చూడవచ్చు. పక్షులలో ఎక్కువగా కనిపించేవి నీటి కాకులు, అలాగే కొంగలు, నారాయణ పక్షులు, ఉల్లం పిట్టలు, బాతులు, సముద్రపు పిట్టలు, చిలుకలు ఇంకా మొదలైనవి ఎన్నో ఉంటాయి. ఫ్రెండ్స్, మనం కోరంగిని 365 రోజుల్లో ఎప్పుడు చూసినా బాగుంటుంది. కానీ కొన్ని సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. అవి ఏంటంటే వర్షాకాలం వెళ్ళిన తర్వాత అక్టోబర్ నుంచి మే వరకు కోరంగి అభయారణ్యం చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే నవంబర్ నుండి మార్చి వరకు అయితే వలస పక్షులు అయితే ఇక్కడ చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే జనవరి నుండి మార్చిలో అయితే సముద్రపు తాబేలుడు అలాగే సముద్ర తీరానికి గుడ్లు పెట్టడానికి అయితే వస్తాయి. అవి మనం చూడడానికి కూడా వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, అంతేకాదండి, ఈ చెక్కలతో తయారు చేయబడిన వంతునైతే పాములు మెలుకులు తిరిగినట్టుగా ఉంటుంది. మనం ఈ చెక్కల మీద వంతుల మీద నడిచినప్పుడు చెక్క ఇరిగి కింద పడిపోతేమేమో అని భయం వేస్తుంది. కానీ ఈ చెక్కల వంతునైతే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ అన్నీ చూడవచ్చు. నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ RR గోదావరి తెలుగు. ఇక్కడ మరొక తాబేలు కనబడుతుంది. ఇది చూస్తుంటే మా సార్ తాబేలు కనబడుతుంది. మొసలు చూసారా? మొసలు